హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ గురించి రీడింగ్ ఇవ్వబోతున్నాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా. మొదటిగా మీ పర్సన్ ప్రజెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే వారి సిచ్యువేషన్ బట్టి శాంతంగా ఉన్నారా, చిరాకు పడుతున్నారా, అంటే వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూశాక అండ్ మీ గురించి ఆలోచనలో మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి రీడింగ్ అయితే ఇస్తాను. కొన్ని రోజులు పడుతుందండి డైలీ 2 వీడియోస్ చేయాలంటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీ కమెంట్ ప్రకారం కూడా మీ రీడింగ్ ఈ వీడియోలో కూడా ఉండబోతుంది. వీడియో లాస్ట్లో ఉంటుందండి, ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత చేస్తాను. అంటే వీడియో ఎందుకు చేయట్లేదంటే, ఈ డేటా స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియో చేస్తా మధ్యలో ఆగిపోతుంది. అంటే వీడియో డిలీట్ చేస్తే స్పేస్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. అండ్ న్యూ మొబైల్ ఒకటి ప్లాన్ చేశానండి, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీకు ఇవే కాకుండా డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉంటాయి. ఆ కంటెంట్స్ ఏంటంటే, మీకు కూడా అనిపిస్తుంది కదా ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అని, కానీ ఇంకా కొంచెం మంచి రీడింగ్స్ అండి. యూట్యూబ్లో కూడా లేని వీడియోస్ కూడా ఈ ఛానల్లో ఉండబోతున్నాయి. మీరందరూ ఆదరిస్తున్నారు కాబట్టి మీకు మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. ఓకే, ప్రతిదీ మీరు సెర్చ్ కొట్టినా దొరకని వీడియోస్ మీ ముందైతే ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అయితే చూద్దాము. నెక్స్ట్ మనకి మొబైల్ వచ్చాక మీరు ప్రతి ఒక్కరు కమెంట్స్ పెడుతున్నారు, జెన్యూన్ కమెంట్స్ అండి. నేను ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీ లైఫ్లో కూడా నేను ఎనర్జీస్ చూస్తూనే ఉంటాను. ఆ ఎనర్జీస్ బట్టి కూడా నేను ఇక్కడ రీడింగ్ ఇస్తాను. మీకు మీ రీడింగ్ అనిపించేలాగా అయితే ఉంటాయండి కొన్ని రీడింగ్స్. ఓకే, ఈ రీడింగ్ కూడా మీకు రిజనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే లేదు. ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉన్నాయి కదా. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో ఎలా ఉన్నారో చూద్దాం. అసలు మీ పర్సన్ ఎటువంటి ఎమోషన్లో ఉన్నారు, అంటే శాంతంగా ఉన్నారా, చిరాకులో ఉన్నారా, ముభావంగా ఉన్నారా, వారి ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్ యొక్క వారి పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది తెలియచేయగలరు. చూసారు కదా, ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా, వారి పని వారు చూసుకునేవారు. కానీ ఎందుకో కొన్ని సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని గుర్తు చేసేలాగా పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తు వస్తున్నాయి. మీరు ఎంత దూరం అయ్యారో వారికి అర్థమవుతుందన్నమాట. మీరు దూరం అవటం కాదండి, వారు దూరం చేసుకున్న ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు. అంటే పాస్ట్లో జరిగిన విషయాలు గుర్తు చేసుకుని ఏదో ప్లాన్ చేయాలనుకుంటున్నారండి. ఆ ప్లానింగ్ సెక్షన్ ఎలా ఉంది అంటే, అసలు ఎనర్జీస్ మీ పర్సన్ అసలు మీ గురించి ఎందుకు ఆలోచించారు, మీ గురించి ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే, మీ పర్సన్ తోటి ఎవరో ఏదో మాట్లాడడం అయితే జరిగిందండి. అండ్ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీ మీద ఉన్న ఇష్టం ప్రజెంట్ ఈరోజు చెప్పడం అయితే జరిగింది. అంటే ఈరోజు ఎనర్జీస్లో మీ టాపిక్ రావటం అండ్ ఈ టాపిక్లో మీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఒక మాట్లాడడం అండ్ మీ పర్సన్కి మీ మీద ఉండే ప్రేమ ఇతరులకి నచ్చడం, ఇలా నచ్చడం వల్ల వారి మనసులో ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఏదో సలహా ఇవ్వడం కానీ జరిగింది. మీ పర్సన్ ఏమన్నారు అంటే, ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నారని, ఈ నిర్ణయం ఎలా ఉంటుందో, అసలు మిమ్మల్ని కావాలనుకుంటున్నారో, మీ మీద అసలు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో రీడింగ్ అయితే ఇద్దాం. ఈ 2 ఎనర్జీస్ చూడండి, దీని వెనకాల కూడా చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఎదుటివారి మాటల్లో
ప్రపోజల్ కనిపించింది, కానీ మీ పర్సన్ మాటల్లో వారి మనసులో ఉన్న మాట ఇతరులకి చెప్పడం అయితే జరిగింది. మీ పర్సన్ మనసులో మీరే తప్ప ఇంకెవరిని రీప్లేస్ చేసే ఉద్దేశం లేదని ఎదుటి వారితో చెప్పడం అయితే జరిగిందండి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ ఇతరులతో మాట్లాడడం అండ్ అది కూడా మీ గురించి. చూడండి మీరంటే ఎంత ఇష్టంగా ఉన్నారు. ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే ఒక నిర్ణయం ఏంటంటే మాట్లాడాలని అనుకుంటున్నారని. ఈ మాట్లాడేది ఎలా ఉంటుంది? మిమ్మల్ని మెప్పించాలనుకుంటున్నారా, లేదంటే జరిగిన విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఎవరి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీ పర్సన్ అసలు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో చూద్దాం. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్కి కోపం, చిరాకు కదండి, పాస్ట్ మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చేది ఏ విధంగా అంటే అవతల వారి మాటల వల్ల మీ పర్సన్ మనసులో మాట బయటికి రావటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ సిచ్యువేషన్ గురించి కూడా డైస్ రీడింగ్ అయితే చేద్దామండి. అంటే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో దీన్ని బట్టి ఎనర్జీస్ అయితే చూద్దాం. డైస్ రీడింగ్ అయితే చేద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అంటే వ్యూవర్ గురించి వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీరు ఇచ్చే సమాధానం. మధ్యలో తీస్తారండి. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ద వరల్డ్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, జడ్జిమెంట్, ఫైవ్ ఆఫ్ కప్స్. అంటే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నమాట ఈ ఎనర్జీస్. అండ్ ఈ ఎనర్జీస్ కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం. బాటమ్ ఆఫ్ డెక్లో చూడండి, 10 ఆఫ్ సార్ట్స్, నైట్ ఆఫ్ సార్ట్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ డెత్, ద మెజిషియన్, స్ట్రెంగ్త్. ఆర్డర్ మర్చిపోతాను. ఇలా ఉన్నాయి ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ వారి ఎమోషన్, ఫీలింగ్స్ అంటే మీ గురించి ఏ విధంగా బాధపడుతున్నారు అండ్ మీరు ఏమైనా అన్నారా, ఆ మాటలు కూడా వారు ఏ విధంగా తీసుకున్నారు అండ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వారి లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేదంటే మీకు దూరం అవ్వాలనుకుంటున్నారా, మీతో గొడవ పడాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు అయితే ఉన్నాయి. యూనివర్స్ కూడా మీ పర్సన్ ఎమోషన్, ఫీలింగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటుంది. 4 వచ్చిందండి. 1 2 3 4 ఈ ఎనర్జీస్ కార్డు. నెక్స్ట్ 2, 2 1 2. నెక్స్ట్ మూడోసారి మళ్ళీ 4 వచ్చింది. క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. చూడండి 4 వచ్చింది. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఇదే చూపిస్తుంది మీ పర్సన్ మీ మనసులో అసలు ఏముందో వారికి అర్థం కావట్లేదంటండి. అంటే చూడ్డానికి మీరు కోపంగా కనిపిస్తున్నారు అండ్ వారిని ద్వేషిస్తున్నారు, మీ కెరీర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని వదిలేసుకుని వారి కెరీర్ గురించి వారి స్టెప్ తీసుకున్నారు అండ్ ఆ తీసుకున్న నిర్ణయంలో వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మిమ్మల్ని చూసి మీరు ఇంకా అంతా మర్చిపోయి మీ లైఫ్ మీరు చూసుకున్నారేమో, ఇక మీ ప్రపంచంలో వారు లేరేమో, మీరు ఈ రిలేషన్ క్లోజ్ చేసుకున్నారేమో, మీరు కెరీర్ వైజ్గా వెళ్ళిపోతున్నారు, వీరిని పట్టించుకోవట్లేదు అండ్ వీరిని మర్చిపోయారు అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ కెరీర్ గురించి ఫోకస్ చేసిన
వారు అనుకున్న పనులు జరగట్లేదండి. అది కూడా జరుగుద్ది అనుకుంటుంటే వెనక్కి వెళ్తుందన్నమాట. స్లోగా వెళ్తున్నాయి. అది అసలు వారు అనుకున్నది జరుగుతుందా లేదా కూడా వారికి తెలీదు. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ ఏ పని చేసినా అది స్లో మోషన్లో వెళ్ళటం. ఒక పని మీద ప్యాషనేట్గా స్టార్ట్ చేయాలనుకున్నారు గతంలో. ఆ ఇష్టం కాస్త బోరింగ్ లైఫ్లో అయిపోయిందండి. అంటే ఆ ఇష్టం కాస్త క్లోజ్ అయిపోయిందనమాట. ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే మీ పర్సన్కి మీ మీద ఇష్టం అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ప్రపంచంలో మీరైతే ఉన్నారు. వారు ఏమంటున్నారంటే వారి మనసులో మీ మీద చాలా చాలా ఇష్టం ఉందండి. ఆ ఇష్టం కాస్త ఎలా ఉందంటే ఎదుటి వారి మీద కోపం చూపిస్తున్నారు అన్నమాట. ఆ కోపం అన్నది వీరన్న మాటలకి కొంతమంది దూరం పెట్టడం కానీ అండ్ దూరం అవటం కానీ మీ పర్సన్ కూడా ఇగ్నోర్ చేయటం కానీ ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా మీ గురించే. మనం 2 టైమ్స్ తీసిన నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. క్లారిఫికేషన్ కూడా అదేనండి. ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటున్నారంటే మీతో ఒక ప్యాషనేట్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. స్లో మోషన్లో మీ పర్సన్ మీతో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది ఎలా అంటే ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాలి, ఆ మాట్లాడేది మళ్ళీ ఎలా ఉందంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి మీకు ఎలా పరిచయం అయ్యారు అండ్ ఆ పరిచయం కాస్త మీ ఎలాగా వారిలో మార్పు కనిపించింది. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీతో ఉన్నప్పుడు మీ గురించి తెలియలేదండి. మీకు దూరం అయ్యాకే అసలు లైఫ్లో ఎలా ఉండాలో మీరు నేర్పించారని కూడా అంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేదండి. బోరింగ్గా అనిపించడం, బోరింగ్ లైఫ్లో ఫీల్ అవుతున్నారు మీరు లేకపోతే. ఈ బోరింగ్ లైఫ్లో మీ పర్సన్కి మీరే ప్రపంచం అవుతున్నట్టు వీరి ఎమోషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ పర్సన్ వేరే వారి మాటలు విని అసలు మీతో గొడవలు పడి కాంప్రమైజ్ అవ్వకుండా మీతో విడిపోవాలని అనుకుంటున్నారని ఈ ఎనర్జీస్. కానీ 2 ఎనర్జీస్ కార్డు ఏ విధంగా వచ్చినాయి కాంబినేషన్స్ ఏంటంటే మీతో ప్యాషనేట్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీతో ఒక రిలేషన్ క్లోజ్ అయిపోయిన అనుకున్న వారు మళ్ళీ మొదటికి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూడండి. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. 10 ఆఫ్ సార్డ్స్ అంటే మీ పర్సన్ ఏమంటున్నారంటే రిలేషన్ బ్రేక్ అయిపోయాక వారి జీవితంలో చాలా సంఘటనలు అయితే తెలుసుకున్నారంటండి. మీరు మంచి చెప్పచ్చు, చెడు చెప్పచ్చు. ఆ మంచి చెడ్డ ఎలా ఉంటుందో ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని జీవితం విలువ అయితే తెలుసుకున్నారు. ఒక వ్యసనం కనిపిస్తుంది. వ్యసనం అంటే ఒక ఆల్కహాలిక్ గాను అండ్ హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న యాక్సిడెంట్లు, అంటే మైండ్ డిస్టర్బ్గా ఉండి వారికి ఏ పని చేసినా మీరే గుర్తు రావటం, ఏదో ముభావంగా ఉండటం అండ్ లైఫ్లో ఏమీ లేనట్టు ఉండటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటుందంటే మీ లైఫ్లోకి రావాలి, అది కూడా హడావిడిగా అన్నమాట. మీరు లేకపోతే మీరు దూరం అయితే వారికి లైఫే ఉండదని. 7 ఆఫ్ కప్స్ అన్నిట్లకన్నా మీరే ఇంపార్టెన్స్ అవుతున్నారని. అంటే ఇప్పుడు ప్రతిదీ వారికి ఒక కన్నింగ్ తనంగా అనిపించడం అండ్ కంటికేమో మీరే ఇంపార్టెన్స్ అలా అనిపిస్తుంది. డెత్ కార్డ్ అంటే మీతో ఒక రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయింది అన్నారు కదా, మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ కావచ్చు, కానీ ఒక విలువ అంతకన్నా ఎక్కువైన మీతో మీరే అంటున్నారు. అండ్ ఒక మ్యారేజ్ కనిపిస్తుంది. ఇది మ్యారేజ్ కార్డు కూడా వస్తుందండి. మీ పర్సన్ ఏంటంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ ప్రేమ వారిని కంట్రోల్ చేసేలా కనిపిస్తుంది అనమాట. అంటే మీరున్నారన్న ధైర్యం, మీలాంటి వారు దొరకడం వారి అదృష్టం, ఇలాగా మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ముగిసిపోయింది అనుకున్న మీ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది. చూడండి, ద వరల్డ్ కార్డ్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా. ఏదైనా సరే దెబ్బ తగిలితేనే దాని పెయిన్ అన్నది తెలుస్తుంది కదా, అలాగే మీ పర్సన్కి మీ బాధ ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే మీరు వారిని మర్చిపోయి మీ కెరీర్ చూసుకుంటున్నారు. ఆ కోపం కనిపిస్తుంది. ఆ కోపం ఎందుకంటే వారి మనసులో ఎక్కువ ప్రేమ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 ఎనర్జీస్ కాడికి క్లారిఫికేషన్ అయితే ఎత్తిద్దామండి. డైస్లో అయితే మనకి
కరెక్ట్గా వస్తుంది. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డు స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. పర్సన్ ఎమోషన్ ఫీలింగ్స్కి క్లారిఫికేషన్. Ace of Cups, Justice, Ten of Pentacles, బాటమ్ ఆఫ్ డెక్ చూడండి, ఇదిగోండి. చెప్పాను కదా, ఇప్పుడు మీ పర్సన్కి మీతో మాట్లాడాలి ఒక ప్యాషనేట్గా. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు గుర్తొచ్చి సడన్గా అయిపోతున్నారు, కానీ ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారండి. మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. చూడండి, 8 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుందని ఈ ఎనర్జీస్ అయితే చెప్తున్నాయి. మనకి ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ కావాలి కదా. నైట్ ఆఫ్ పెంటికల్స్కి యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో 9 ఆఫ్ పెంటికల్స్కి మీరు ఇచ్చే సమాధానం క్లారిఫికేషన్ ప్లీజ్. 2 వచ్చింది చూసారా, జస్టిస్. దీనికి కర్మ అన్నది జీవితం నేర్పించిందండి. ఆ కర్మ అన్నది ఎలా ఉంది అంటే, మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ వెంట పడ్డం, వారు మాట్లాడితే చాలు వారి ప్రేమ కోరుకోవటం, మీకు న్యాయం కావాలని వారి చుట్టూ తిరగటం, ఇలా ఎనర్జీస్ కనిపించాయి కదా. ఇప్పుడు మీరేంటంటే ఎప్పుడు కూడా వారి వెంట పడ్డం కదండి, అన్నీ మర్చిపోయి మీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ ఎనర్జీస్ వారికి వెళ్తాయి. అంటే మీరు ఎలాగా మీ పర్సన్ తోటి కాంటాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి, వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటారు కదా, అలాంటి ఎనర్జీస్ మీ పర్సన్కి వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు కొంతమంది ఇక్కడ చూసేవారిలో మర్చిపోయి మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు అనుకుంటండి, కెరియర్ గురించి అండ్ ఏదైనా సరే పాస్ట్ లైఫ్ నుండి బయటకు వచ్చేయాలని ఆలోచన అయితే కనిపిస్తుంది కదా. ఆ ఆలోచన కూడా మీలో కోపంలా క్రియేట్ అయిపోతుంది అనమాట. మనసులో మీ పర్సన్ చేసిన విషయాలు చేసే పనిలో కూడా గుర్తు తెచ్చుకుని విపరీతమైన కోపం, ఎదుటి వాళ్ళ మీద చిరాకు చూపించేయడం. ఆ చిరాకు ఏంటంటే మనసులో మీ ప్రేమ పర్సన్కి ఎక్కువ ప్రేమ, అంటే మీ పర్సన్ మీద మీకు ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి అది చిరాకు కోపం విసుగుదలకి కనిపిస్తుంది మీకు. అలానే ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే జస్టిస్ ఏంటంటే ఒక ప్యాషనేట్గా మీతో స్లో మోషన్లో ఒక అడుగు వేసుకుంటూ మీ వైపు వస్తున్నారు. ఈ కర్మ అన్నది మీ వైపు వచ్చేలాగా, మీతో మాట్లాడేలాగా, మిమ్మల్ని బతిమలాడేలాగా. అండ్ ఇక్కడ మీరు పట్టించుకోకూడదండి. మీరు పట్టించుకోకు ఉంటేనే వారికి హట్ అయ్యి అసలు మీరు మాట్లాడితే చాలు, అసలు మీరు మెసేజ్ చేస్తే చాలు అన్న సిచ్యువేషన్ వరకు రాబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ వెంట మీరు పడ్డారు, ఇప్పుడు మీ పని ఎప్పుడైతే మీరు చేసుకుంటున్నారో ఇప్పుడు మీ పర్సన్ ఏమో మీరు ఎందుకు మెసేజ్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, మర్చిపోయారా, ఇలా అనుకుని మీ చుట్టూ తిరుగుతున్నారనమాట. ఇలాంటి ఎనర్జీస్. జస్టిస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ రిలేషన్ కంటిన్యూ చేయాలి, వారికి మంచి జరగాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. క్లారిఫికేషన్. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డుకి యూనివర్స్, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డు మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ప్లీజ్. 4 వచ్చిందండి. 1 2 3 4. ఇది రియూనియన్ అయితే ఉంటుంది. లవర్స్కి అయితే మ్యారేజ్ అయితే ఉంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఫ్యామిలీకి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో మీరే ఉండాలి అనుకుంటున్నారు, వారి ప్రపంచంలో మీరే ఉంటున్నారు. అంటే మీరు వారికి ఒక సొంత ఆస్తిలాగా భావిస్తున్నారు, మీరు వారికి తప్ప ఎవరికి దక్కకూడదు. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఎవరి గురించో మిమ్మల్ని దూరం చేసుకుంటూ వచ్చారు, ఇప్పుడైతే కొంతమంది దూరం చేసుకోవడం వల్ల మీరు దగ్గర అవుతున్నారు. అంటే 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్కి మీలో ఉన్న అన్ని క్వాలిటీస్ అయితే కనిపిస్తున్నాయండి. వారి ప్రపంచంలో మీరున్నారు అంటే ప్రతి సెకండ్ మీ గురించి ఆలోచించి ప్రతిదీ కంపేర్ చేయటం, ఆ కంపేర్లో అంటే సొసైటీలో జరిగే సిచ్యువేషన్స్కి మిమ్మల్ని కంపేర్ చేస్తుంది అనమాట.
దాన్ని బట్టి ఇప్పుడు మీ పర్సన్ వారి ప్రపంచంలో మీలాంటి వాల్యుబుల్ పర్సన్ ఉండడం వల్ల వారికి ఒక గుర్తింపు గౌరవం ఉంటుందని ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తుందండి. ఏదైనా సరే డబ్బు పరంగా ఒక విలువ ఉంటుంది, ఆస్తుల పరంగా ఒక విలువ ఉంటుంది, అందం పరంగా ఒక గుర్తింపు ఉంటుంది. అలాగే మీలాంటి వారు వారి లైఫ్లో ఉంటే అన్నీ ఉన్నట్టే మీ పర్సన్ అయితే ఇలా అనుకుంటున్నారండి. ఇక్కడ రిలేషన్ అయితే క్లోజ్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా క్లారిఫికేషన్ ప్లీజ్, యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. పర్సన్ విషయంలో 3 వచ్చింది చూసారా, ఇక్కడ రిగ్రెట్ అవుతున్నారు మీ గురించి ఈ ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్లో రిగ్రెట్ అవుతున్నారండి మీ పర్సన్. ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు పదే పదే గుర్తు రావటం, ఎందుకు అన్నామా, ఎందుకు మాట్లాడామా, ఎందుకు దూరం చేసుకున్నామా, అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చేసుకున్న వాళ్ళు ఈ ఎనర్జీస్ ఇంకా ఇది. ఓకే, జస్టిస్కి ఇప్పుడు మీ పర్సన్ నుండి మీరు సారీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళే వారి కర్మ వారికే తిరిగి వచ్చింది. అంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారు, ఎంత ఏడిపించారో ఇప్పుడు కర్మ అన్నది మీ ఉసురు తగిలిందే అనుకోవచ్చండి. వారికి అన్ని నమ్మక ద్రోహాలు మోసపోయారని మనసులో ఒక విధమైన పెయిన్ అనమాట. అంటే అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు, సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు. ఎమోషన్స్, ఫీలింగ్స్ వీన్ని ఇప్పుడు మీ పర్సన్ కోపం వచ్చినా మీకు తెలుస్తుంది, బాధ వచ్చినా మీకు తెలుస్తుంది. అలాంటి పర్సన్ ఉన్నారు అంటే అది మీరే. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే వీరి లైఫ్లో ఒక జస్టిస్ అన్నది కర్మ రూపంలో దొరకబోతుంది. ఆ కర్మ అన్నది మీ పర్సన్ ఏది చేశారో అదే తిరిగి వచ్చింది. మీ విషయంలో ఏం చేశారో ఆ సంఘటనలకి ఆ పెయిన్ అనేది అనుభవించుకుంటున్నారు. ఆ పెయిన్లో మిమ్మల్ని అర్థం చేసుకోవడం, మీలాంటి వారిని ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు ఇంతలా బాధపడ్డారా, వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని హర్ట్ చేసి మీకు నమ్మక ద్రోహం చేసి మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకున్నారా, ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే కనిపిస్తున్నాయంట. అందుకే రిలేషన్ అయితే బ్రేక్ చేసుకోకూడదు అంటున్నారండి. చూడండి, ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారు, మీతో మాట్లాడడానికి ప్రపోజల్ అయితే ఇస్తారంటండి. నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మిమ్మల్ని వద్దనుకున్న వారే మీరే కావాలని మీకు ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. మ్యారేజ్ ప్రపోజల్, రీయూనియన్ ప్రపోజల్. ఎందుకంటే ఇప్పుడు మీరు లేకపోతే లైఫ్లో వారిని అర్థం చేసుకునేవారు దొరకరు. ఇప్పుడు మాటల పరంగా తీగా మాట్లాడేవారు ఉంటారు, కానీ మీ పర్సన్కి కష్టం వచ్చినా మీరు బాధపడతారు, వారి నష్టం వచ్చినా మీరు సపోర్ట్ చేస్తారు. వారికి మీరు ఇచ్చే ప్రేమ ఎక్కడ దొరకదండి. ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు రావడానికి కారణం కూడా వీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులకి చుట్టూ ఉన్నవారు నేర్పించి వెళ్ళారు, నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఈ నేర్చుకున్న దాంట్లో తెలుసుకుంది ఏంటంటే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీ మాటలు వినాలి, అండ్ మీరు వారు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారన్న భావనలో మీ పర్సన్ అయితే ఉంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారండి. అంటే ఏదైనా సరే బంగారం బంగారమే, రోల్డ్ గోల్డే. ఏదైనా సరే ఒక మనస్తత్వం కానీ, ఒక మాట తీరు కానీ, ఒక ప్రవర్తన కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో బయటపడుతూ ఉంటాయి. మీ పర్సన్ ఏమంటున్నారంటే చెప్పిన వాళ్ళు మంచి చెడ్డలు అయితే చూసుకోరండి, మీరైతే ఏమీ చెప్పలేదు. మీ పర్సన్ కష్టం ఇచ్చినా మీరు తీసుకున్నారు, ప్రేమ ఇవ్వకపోయినా మీరు ప్రేమ ఇచ్చారు. ఇప్పుడు మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే మీలాంటి వారు వారికి దొరకటం ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి అదృష్టాన్ని వదులుకోకూడదని మళ్ళీ మీరే కావాలని అంటున్నారు. చూడండి, మేబీ ఈ సిచ్యువేషన్ వచ్చేసి 3 మంత్స్లో మీ పర్సన్కి జస్ట్ కర్మ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఈ నెలలో కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ జరుగుతున్నది కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందన్నమాట మీ మీద ఇష్టం అన్నది. ఎనీ టైం ఇక్కడ కొంతమందిలో ఎనీ టైం మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. జరిగే సిచ్యువేషన్ ప్రజెంట్ జరుగుతున్నవి, జరగబోయే సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు ఏ రాశి వారో కూడా చూద్దాం.
మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్. ఇప్పుడు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందండి. మీరే వారికి అదృష్టంగా భావిస్తున్నారు. అంటే మీలాంటి లక్కీ పర్సన్ వారికి దొరకటం అదృష్టంగా భావిస్తున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్లో మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ అనమాట. బాటమ్ ఆఫ్ డెక్ ఇలా ఉంది కదా, ఇవి షఫల్స్ చేస్తాను. షఫల్ చేసి మధ్యలో అయితే తీస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ రాశిపరంగా వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అంటే నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉన్నాయి. నెక్స్ట్ యాక్షన్ ప్రపోజల్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వీటంతటివే పడిపోయింది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారంటండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నారు. మొదటిగా ఏ రాశి వరకు వచ్చిందో చూద్దాం. 2 ఆఫ్ కప్స్. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు. అండ్ వారి బాధ మీకు అర్థమవుతుంది, మీ బాధ వారి అర్థం చేసుకుంటున్నారు. అంటే మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మీకు సంతోషం వచ్చినా మీ పర్సనే కారణం, అండ్ మీ పర్సన్ బాధపడినా మీకు దుఃఖం లాంటి ఫీలింగ్, అంటే రీజన్ లేకుండా ఏంటి మనసు బాగోలేదు, ఏదో జరుగుతుంది, ఇలాంటి ఎనర్జీస్ వస్తాయి కదా. ఈ విధంగా మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. అంటే వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు అర్థమవుతున్నాయి. ఒక అటాచ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీ పర్సన్ రీయూనియన్ అయితే ఉంటుంది. కలుసుకుంటున్నారండి త్వరలో. మేబీ 2 monthsలో అయితే ఉండబోవచ్చు. నెక్స్ట్ ఏ రాశి వారు, ఏస్ ఆఫ్ కప్స్. వీరు కూడా చూడండి, మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారంట మీ పర్సన్. మధ్యలో తీసేస్తాను. ఈరోజు ఏంటి కప్స్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ పర్సన్ మీన రాశి వారు అయితే మీ గురించి చాలా బాధపడుతున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పర్సన్ సిచ్యువేషన్ ఇదండి. వారి లైఫ్లో ఎవ్వరూ లేరు. ఉన్న పర్సన్ ఎవరంటే మీరే అని భావిస్తున్నారు. అండ్ జీవితంలో ప్రతిదీ నేర్చుకున్నారు. జీవితంలో ఓడిపోయినట్టే వారు ఇప్పుడు బాధపడుతున్నారండి. జీవితంలో ఒక హోప్ ఉన్నదంటే మీరే ఉన్నట్టు అనిపిస్తుంది. జీవితంలో మళ్ళీ వారికి మార్పు రావాలి, ఒక కొత్త జీవితం కావాలని అన్న సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు. కొంచెం హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న యాక్సిడెంట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు, మీకు నమ్మకద్రోహం చేశారన్న బాధపడుతున్నారండి. మీ పర్సన్ చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ గురించి. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారైతే మీ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుందా అని తెలుసుకుంటున్నారు. అండ్ ఎందుకంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారంటండి. మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీరు వారితో మాట్లాడతారా, మీ పర్సన్ ఏమైనా ప్రపోజల్ ఇస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, కోపం చూపిస్తారా, ప్రేమ చూపిస్తారా, అసలు మీ ఎమోషన్ ఫీలింగ్ ఎలా ఉన్నాయి అన్నట్టు మీ పర్సన్ మీ గురించి చూస్తున్నారు. ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసి స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారంటండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నా సరే థర్డ్ పార్టీ వారి కన్నా మీరే ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారు. మీరు మేషం, సింహం, ధనుసు రాశి అయితే మీ పర్సన్ మీతో ఒక ప్యాషనేట్గా ఉండాలనుకుంటున్నారు. నెక్స్ట్ రాశి వచ్చేసి ఇది కూడా మేషం, సింహం, ధనుసు రాశి వారు. మీ పర్సన్ రిగ్రెట్ కూడా అవుతున్నారంటండి. ఇంకో ఎనర్జీస్ ఏంటి అంటే బర్డెన్స్ కూడా కనిపిస్తున్నాయి. జీవితంలో మీరున్నప్పుడు మీ విలువ ఏదో తెలుసుకోలేపారు. ప్రతిదీ మీ పర్సన్ మీదే పడ్డం, అంటే బరువు బాధ్యతలు ఏదో మోస్తున్నట్టున్నారు ప్రజెంట్. ఒక డబ్బు విషయంలో అయినా సరే మీరు చూపించిన కేరింగ్ ఎమోషన్ అయినా సరే వారికి అర్థమైంది ఏంటంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. మెంటల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారంటండి. నెక్స్ట్ ద టవర్ కార్డ్ అంటే సిచ్యువేషన్స్ అన్నీ ప్రజెంట్ మీ మీదున్న ఏదైనా సరే నెగిటివ్ అన్నది కూలిపోయింది. మీ పర్సనల్ లైఫ్ ఒక నెగిటివ్లో ఉండటం వల్ల
అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకోవటం వల్ల మీ పర్సన్ అయితే కాంటాక్ట్లోకి వస్తున్నారంట. మేషం నుండి మీనం వరకు ఉన్న ఎనర్జీస్కి ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో సంథింగ్ ఏదో జరుగుతుందండి. కాంటాక్ట్లో రావడానికి కారణం కూడా సంథింగ్ ఏదో జరుగుతుంది. అదిగోండి నైట్ ఆఫ్ సోర్స్. మీ పర్సన్ లైఫ్లోకి ఎంత త్వరగా రాబోతున్నారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా వృషభ, కన్య, మకర రాశి వారిదండి. మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీ గురించి అంత వాటింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మిథున, తుల, కుంభరాశి వారు రావాలి. యూనివర్స్ మిథున, తుల, కుంభరాశి వారికి జడ్జిమెంట్ అయితే వచ్చింది. జడ్జిమెంట్ ఏంటంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. ఆ మార్పు ఎలా ఉంది అంటే మీరు కావాలి, మీతో లైఫ్ కావాలి అన్నట్టు వారు అనుకుంటున్నారు. గాడ్ని కూడా కోరుకునేది అదే. క్లారిఫికేషన్ ప్లీజ్. ఎంపరర్. ఎందుకంటే మీ పర్సన్ ఈగో హర్ట్ అవ్వడం అండ్ ఇంకోటి వచ్చేసి ఒక మెయిల్, వీరికి చాలా కోపం ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ చేసే అంత సిచ్యువేషన్ కూడా ఉంటుందండి వీరికి. అంత పవర్ఫుల్ పర్సన్ మీ పర్సన్కి వార్నింగ్ ఇవ్వటం అంటే జీవితంలో మీలాంటి వారితోటే లైఫ్ ఉండాలని వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. క్లారిఫికేషన్ అడిగాను కదా. మీ మీద కోపం కాస్త ఎదుటి వాళ్ళు ఒక భయం క్రియేట్ చేసి అంటే మీతో లైఫ్ ఉండాలని ఒక భయం చెప్పడం, బాధ్యతలు వివరించడం వల్ల మీ పర్సన్ మీ గురించి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారంట. మిథున, తుల, కుంభరాశి వారికి ఇంకొక కార్డ్ అయితే తీద్దామండి. అదిగోండి, దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్. ఇది ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీరు తప్ప ఎవరు అందంగా కనిపించరు. కారణం జీవితంలో అందం వెనుకున్న విషభావన బయటపడడం అండ్ మాటల్లో తీయదనం చేదుగా మారటం, ఇలా ఎనర్జీస్ అంటే కర్మ సిచ్యువేషన్లో ఉన్నా సరే ప్రతీది ముందు ఒకలా కనిపిస్తుందండి, తర్వాత బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ముందేమో మీరు చేదు అనుకున్నవారు ఆ చేదు జీవితంలో ఒక ఔషధంగా మారుతుందని మీ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు. అండ్ వీరు తీయని మాటలు విని ఆ తీయని మాటలు ఉండడం వల్ల జీవితంలో ప్రతీది కనిపించిందల్లా వారి లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు భావించారు. కానీ ఇప్పుడు పాస్ట్ లైఫ్లోకి రావడానికి కారణం కూడా మీరే అవుతున్నారు. ఇదిగోండి, ఇవి ఎనర్జీస్. ఇప్పుడు మీరంటేనే ఇష్టపడుతున్నారు ఈ ఎనర్జీస్లో. చూసారు కదా. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. అండ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ మనం ప్రశ్నాపరంగానే తీస్తామండి. ఎప్పుడు ఏ రోజు ఎనర్జీస్ వస్తే ఆ విధంగానే రీడింగ్ అయితే ఇస్తాను. మంచి కంటెంట్స్ అయితే వీడియో చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సౌండ్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా, ఒక మైక్ తీసుకున్నానండి. ఆ మైక్ కూడా అంత పనిచేయలేదు, వేరే మైక్ కూడా తీసుకుంటున్నాను. మరి అది కూడా ఎలా ఉంటుందో చూడాలి. దాని మీద కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందండి. మీకు డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా వినాలని దీని గురించి ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు వీడియోస్ ఆదరిస్తున్న వారందరికీ మీకు మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ఈ ఛానల్లో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.